మధ్యప్రాచ్యం యుద్ధ జ్వాలలో చిక్కుంది. ఇరాన్ నుండి ఇజ్రాయెల్ వరకు ఆకాశమంతా పొగమారిందన్నమాట. ఎలా అంటే ఫిబ్రవరి 28, 2026న అమెరికా మరియు ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై జరిపిన భారీ దాడిలో సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరియు ఆయన కుటుంబ సభ్యులు మరణించారు. ఈ విషయం అంతా మనకి ఒక 2 రోజుల క్రితం నుంచే తెలుసు. సో ఇప్పుడు ఈ దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ పెంచి పోషించిన లెబనాన్ సాయుధ సంస్థ హిజ్బుల్లా ఇప్పుడు అధికారికంగా యుద్ధ రంగంలోకి దూకిందన్నమాట. అది ఎలా అంటే ఇప్పటి వరకు మౌనంగా ఉన్న హిజ్బుల్లా ఒక్కసారిగా ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం కురిపించడం ప్రారంభించింది. లెబనాన్ నుండి ఇజ్రాయెల్‌లోని హైఫాస్ నగరంపై 6 రాకెట్లు ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ధృవీకరించింది. సో ఇజ్రాయెల్ వీటిని అడ్డుకున్నప్పటికీ ఉత్తర ఇజ్రాయెల్‌లో సైరన్లు మోగడం ప్రజలను భయాందోళనకు గురిచేస్తా ఉంది. హిజ్బుల్లా రంగంలోకి దిగడం వల్ల ఈ యుద్ధం మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒకసారి మనం చూసుకుంటే ఎక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే 1980ల నుండి హిజ్బుల్లా ఇరాన్ యొక్క ఎక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ లో కీలక భాగస్వామి అన్నమాట. దీనికి ఇరాన్ ఆయుధాలు, నిధులు మరియు శిక్షణ ఇస్తోంది. సో అమెరికా సైనికులు చాలా మంది చనిపోయారు. ఇది ఎలా అంటే ఇరాన్ దాడుల్లో తొలిసారి 3 అమెరికా సైనికులు మరణించినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది అమెరికాను మరింత కఠిన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది అన్నమాట. ఇంకో పక్క చూసుకుంటే ఆర్థిక ప్రభావం. ఇది ఎలా ఉందంటే ఈ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్నాయి మరియు స్థిరత్వం దెబ్బతింటుంది. సో ఈ దాడుల వెనక అసలు ఉద్దేశం ఏంటంటే ఇరాన్ అణుదేశంగా మారకుండా అడ్డుకోవడమే అమెరికా మరియు ఇజ్రాయెల్ ప్రధాన లక్ష్యంగా. డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని అమెరికా ఇరాన్ క్షేపణ వ్యవస్థను మరియు దాని మద్దతు ఉన్న గ్రూపులను పూర్తిగా బలహీనపరచాలని నిర్ణయించుకుందన్నమాట. సో ప్రస్తుతం శాంతి చర్చలు ప్రతిపాదన చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అంటే దీని యొక్క ప్రధాన లక్ష్యం ఇరాన్‌లోని ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యూక్లియర్ బాంబులు తయారు చేయనివ్వకూడదు. న్యూక్లియర్ శక్తిగా దాన్ని ఎదగనివ్వకూడదనే ప్లానింగ్‌తోనే ఇజ్రాయెల్, అమెరికా 2 కూడా రంగంలోకి దిగిందని చెప్పేసి నిపుణులు చెబుతా ఉన్నారు. సో నేను చెప్పే ఈ వీడియో మీకు నచ్చినట్లే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.